విద్యార్థులు జీవితంలో పొందిన సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుని అదే స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 63 మంది విద్యార్థులను అభినందిస్తూ వారికి ప్రోత్సాహకరంగా మంగళగిరి నగరంలోని సీకే కన్వెన్షన్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పారితోషకాలు, బహుమతులు పంపిణీ చేసి వారి తల్లిదండ్రులతో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంకు గాను 10వ తరగతి ఫలితాల్లో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలలోని 58 పాఠశాలలలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాసినప్పటికీ కొందరికి మాత్రమే అత్యుత్తమ మార్కులు వస్తాయని అన్నారు. విద్యార్థుల ప్రతిభతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి, భగవంతుడు ప్రసాదించిన మేధస్సే విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఆ మేధస్సును సరైన దిశలో వినియోగించి ఉన్నత చదువులు అభ్యసిస్తే భవిష్యత్తులో మరెందరికో సహాయం చేసే స్థాయికి ఎదగవచ్చని తెలిపారు. ప్రస్తుతం సాధించిన మార్కులు సమాజంలో మంచి అవకాశాలకు ప్రత్యేక ద్వారాలుగా పనిచేస్తాయని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలు కూడా ప్రతిభ కలిగిన విద్యార్థులను కోరుకుంటాయి. సాధారణ స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగడానికి ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఒక మైలురాయి చేరుకున్న తర్వాత ఆగిపోకుండా నిరంతరం కృషి చేస్తూ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వినయాన్ని కోల్పోకూడదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేసిన సహాయాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేయడం, పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని అన్నారు. ప్రస్తుత కాలంలో సెల్ఫోన్లు, ఇతర ఆకర్షణలు ఉన్నప్పటికీ విద్యార్థులను మంచి ఫలితాల దిశగా నడిపించడం సులభం కాదని, అలాంటి పరిస్థితుల్లో అద్భుత ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయులని మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజన్ ఉన్న నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో రానున్న కాలంలో తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, జోన్ 2 ఆర్జేడీ నాగమణి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల విద్యాశాఖ అధికారులు సుబ్బారావు, చంద్రకళ, సలీం బాషా, రామారావు, సుధాకర్, శాంతకుమారి, యేసురత్నం, గుంటూరు పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 33 నియోజకవర్గాల్లో 10th క్లాస్లో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి 63 మందిని ఎన్నిక చేసి వారికి చిరు సత్కారాన్ని చేయాలనే ఆలోచన. ఈ 33 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి విద్యాధికారులు, ఈనాటి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకోవటం. 2 జిల్లాలకి మధ్యలో మంగళగిరి అయితే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఈ సీకే కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ముందుగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని వాళ్ళని ప్రోత్సహించడం అనేది కాదు, ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవటం అనేది చిన్నతనం అనేది కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకు కూడా మంచి మార్కులు వస్తాయి, అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని సాధించగలిగినటువంటి శక్తి, సమర్థత, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్కి ఉంది అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం.
ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే సామాజిక అంశాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే తక్కువ అనే భావన లేకుండా, ఇప్పుడే ఒక విద్యార్థి చెప్పాడు ఆ భావన ఉందని, అలాంటి భావనలు పోవాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్యాపబిలిటీ కానీ, అకాడమిక్ ఎక్సలెన్సీ కానీ, ఎందుకంటే ఒక డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళు అక్కడ ఉంటారు. మిగతా స్కూల్స్లో ఎక్కడైనా పనిచేస్తే క్వాలిఫై కాని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అకాడమిక్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఇన్స్టిట్యూషనల్ క్యాపబిలిటీస్ ఉండి అక్కడ సత్తా ఎందుకు రావట్లేదు అనేదంటే ఒక పేదవాడు చదువుకుంటున్నాడు అక్కడ. ఇక్కడ పేదవాడా ఉన్నవాడే కాదు చదువుకుంటున్నాడు, విజ్ఞానం అందుతుందా లేదా, వాళ్ళు వికాసవంతమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతున్నారా లేదా, అనలైటికల్ థింకింగ్ చేయగలుగుతున్నారా లేదా. అందుకనే లెర్నింగ్ స్కిల్స్ కానీ, టీచింగ్ స్కిల్స్ కానీ, వాటిలన్నింటినీ రీఇటరేట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీస్ని ఈ 100 days ప్రోగ్రామ్ అనేది అత్యున్నతంగా వాళ్ళకు ఉపయోగపడిందని చెప్పి నేను భావిస్తాను. నా పేరు బావిరెడ్డి దివ్యతేజశ్రీ. మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం రాజులంక గ్రామం. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కొల్లూరులో చదువుకున్నాను. నాకు 10th క్లాస్లో 600కి 596 మార్క్స్ వచ్చాయి. నేను 596 మార్క్స్ తెచ్చుకొని స్టేట్ టాపర్గా వచ్చాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీచర్స్, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. నేను, మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు. మా టీచర్స్ చేసిన సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, వాళ్ళు నాకు ఎప్పుడు తోడుగా ఉండి నాకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ కూడా చాలా ఉపయోగపడింది. దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం. హెల్ప్ చేశారు సార్. మా టీచర్సే మెటీరియల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. మాకు రోజు టెస్ట్ పెట్టి మమ్మల్ని ట్రైన్ చేశారు. రోజు మాకు చెప్తూ, మాకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు సార్ టీచర్స్. సార్ నేను ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. నా నెక్స్ట్ వచ్చే విద్యార్థులకు నేను ఇచ్చే సందేశం అంటే, ఎప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మనం ఇంకొకరితో పోల్చుకొని వాళ్ళ మార్క్స్ మనకి రావట్లేదని అనుకోవడంలో మనకి స్ట్రెస్ వస్తుంది. కాబట్టి మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం వల్ల నెక్స్ట్ డే మనం ఇంప్రూవ్ అయ్యామా లేదా, తప్పుల్ని సరి చేసుకున్నామా లేదా అనే దానిలోనే మనకి సక్సెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్తో పాటు కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకరోజు స్టార్ట్ చేసి ఆపేస్తే అది ముందుకెళ్ళదు. కాబట్టి ప్రతిరోజు రోజుకి ఇంత అని ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నాకంటే ఎక్కువ మార్క్స్ సాధించగలరు. మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొల్లూరు బాలికలండి. మరి మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మహిళా సాధికారత అని చెప్పి పాఠ్యపుస్తకాల్లో కూడా పనుల్లో ఆడవాళ్ళ పనులు, మగవాళ్ళ పనులు కాదు, పనులు అందరూ సమానమే అని చెప్పారు. అలా మహిళా సాధికారతని ప్రోత్సహించిన లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా మా పాఠశాల, బాలికల పాఠశాల అందరూ మహిళా టీచర్లు మరి ఎంతో వాళ్ళందరూ శ్రమకొచ్చి, ఎవ్వరూ చెప్పకపోయినా ఉదయం 8 to సాయంత్రం 5 గంటల వరకు మేము పాఠశాలలోనే ఉంటూ మా విద్యార్థుల్ని తీర్చిదిద్దాం. ఇందులో ముఖ్యంగా 100 days యాక్షన్ ప్లాన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ 100 days యాక్షన్ ప్లాన్ పిల్లలందరికీ కూడా బాగా ఉపయోగపడిందండి. అందరూ బాగా చదువుకున్నారు, కష్టపడ్డారు, రాశారు. మరి ప్రభుత్వ పాఠశాలలకు దీటు లేదు, ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్పవి అని నిరూపించారు మా విద్యార్థులందరూ. అందరికీ కూడా కృతజ్ఞతలు. మా అమ్మాయి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి పెడుతూ చదవాలి, ఇంకా బాగా చదవాలి, మంచి మార్కులు సాధించాలని చెప్తూ ఉండేదాన్ని. మా అమ్మాయి మా మాటలు విని మంచి మార్కులు సాధించడం మాకు చాలా సంతోషంగా. మా స్కూల్లో టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగి ఫోన్లు చేసి అడిగినా సరే మంచి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మాయి ఇన్ని మార్కులు సాధించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవాళ్ళు
గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించరు, అయినా కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారికి, పెద్దలు రామకృష్ణ గారికి, అశోక్ బాబు గారికి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు గారికి, జయించినటువంటి విద్యార్థులకు వారి కళలనే మీ కళలుగా అనుకుంటూ నిరంతరం కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులకు, వీరందరి కళలను సాకారం చేయడంలో తోడ్పడినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా మీ అందరికీ. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కార్యక్రమం ద్వారా మీ అందరికీ కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నారని. అంటే ఈ సపోర్ట్ ఎంత వస్తుంది అనే దానికన్నా కూడా ఇలాంటివి తీసుకున్నప్పుడు, ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే అందులో ఉండేటువంటి ఆనందం కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా మా బాబాయ్ ఒక్కసారి నాకు ఒక 20 రూపాయలు ఇస్తే నాకు అది ఈరోజు కూడా గుర్తుంది. నాకు 5వ తరగతిలోనో ఎప్పుడు. అంటే ఒకళ్ళు మన నుంచి ఏమి ఆశించకుండా మనకు సహాయం చేసినప్పుడు రేపు ఇప్పుడు ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇంత మంచి మార్కులు వచ్చినాయి అంటే కొన్ని లక్షల మంది ఈరోజు చదువుతూ ఉన్నారు. కానీ కొంతమందికి ఇన్ని మార్కులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఒకటి తల్లిదండ్రుల కృషి, టీచర్స్ కృషి అయితే, రెండోది వీటన్నిటికంటే ముఖ్యం దేవుడు మీకు ఇచ్చినటువంటి మెదడు, ఆ జ్ఞాపక శక్తి కానీ, కష్టపడాలి అనుకునేటువంటి తపన కానీ, ఇవన్నీ అంటే గాడ్ చూజన్ పీపుల్ మీరందరూ కూడా. కాబట్టి మీలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరందరూ గొప్ప వ్యక్తులు అవుతారు. ముందు వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే మీరు సహాయం పొందారో అది మీ మనసులో ఉంటే మీ వల్ల సమాజంలో కొన్ని వేల మందికి ఉపయోగపడుతుందనే దానికి ఒక ఈ కార్యక్రమం ఉదాహరణ. అలాంటి కార్యక్రమానికి బీజం వేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి మీరు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తుంటారు, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. ఈరోజు మీకు వచ్చిన మార్కులు ఒక డోర్ ఓపెన్ చేస్తాయి మీకు సమాజంలో ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ కానీ వాళ్ళకి కూడా టాలెంట్ ఉన్నటువంటి చిల్డ్రన్ కావాలి. కాబట్టి మీకు అనేక రకాలైనటువంటి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ గుడ్నెస్ నుంచి గ్రేట్నెస్కి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చాప్టర్ ఏదైతే ఉందో మీరు ఈ చాప్టర్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి. అంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది కంటిన్యూస్గా ఒక మైలురాయి ఒకటి వచ్చినా కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకువెళ్ళి నెక్స్ట్ కూడా సాధించుకొని మీ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు వెళ్ళే వరకు వెళ్ళటం. అదేవిధంగా ఎక్కువ మందికి మీకు ఎవరైతే సహాయపడ్డారో వారికి కృతజ్ఞతగా ఉండటం. అంటే టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ నిరంతరం హంబుల్గా ఉండటం ఉంటే ఈ క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్తాయి మిమ్మల్ని. అదేవిధంగా ఈరోజు ఈ స్కూల్స్ కానీ ఇవన్నీ ఈ మార్పు చెందడానికి ఇప్పటివరకు చెప్పారు. ప్రభుత్వం కూడా ఎంతో చేస్తూ ఉంది. నారా లోకేష్ గారు నేను ఒక సందర్భంలో మామూలుగా అడుగుతూ, మీరు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, నెక్స్ట్ క్యాబినెట్ రీషఫుల్లో కానీ నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా మీరు ఇది తీసుకుంటారా అంటే తప్పనిసరిగా ఇప్పుడే కాదు ఇంకో 10 సంవత్సరాలు అయినా కూడా నాకు ఇదే చేయాలని ఉంది. ఎందుకంటే పిల్లల జీవితాల్లో విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి అని చెప్పారు. అంటే వారి దృక్పథానికి ఇది ఉదాహరణ. టీచర్లను రిక్రూట్ చేయటం కానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం కానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం కానీ, ఈ విధంగా ఇప్పుడు మంచి టీచర్స్ని సింగపూర్కి తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఈ విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం కానీ, అసెంబ్లీల్లో మాక్ అసెంబ్లీలు పెట్టి వాళ్ళని ప్రమోట్ చేసే విధానం కానీ, ఇవన్నీ అంటే ఎంతోమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నారు. మరి అప్పుడు అన్నీ లేవు. ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయనేది కూడా అర్థం చేసుకొని అలాంటి వ్యక్తులకి మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ విధంగా భాగస్వాములైనటువంటి టీచర్స్, మీ అందరి సక్సెస్లో టీచర్స్ కూడా ఎంతో
ఇది ఉంటుంది, పార్టిసిపేషన్ ఉంటుంది. వారందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అంత ఈజీ కాదు టీచింగ్ జాబ్ అనేది. ముఖ్యంగా ఈ కాలంలో సెల్ ఫోన్స్ వీటన్నిటితో ఫైట్ చేస్తూ పిల్లల యాస్పిరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి, పేరెంట్స్ యాస్పిరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, మీకు చాలని వస్తువులు ఉంటాయి స్కూల్స్లో. ఇవన్నీ ఉన్నా కూడా ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు టీచర్స్కి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఆఖరిగా ఎక్కువ టైం లేదు, నేను కావాలంటే చాలాసేపు మాట్లాడగలను. కానీ బట్ ఏది ఏమైనప్పటికీ మీరందరూ కొంతమంది పేదరికంలో ఉండొచ్చు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మేము కూడా చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. ఎక్కడి వరకు వెళ్ళగలం అనేది మీ ఊహకు కూడా అందదు. మీరు అదే పనిగా కష్టపడతా ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఏ విధంగా సాధించారో ఆ విధంగా ముందుకు వెళ్తే ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. ఒక నరేంద్ర మోదీ గారు కానీ, అమెరికాలో ఉండే బరాక్ ఒబామా గారు కానీ, ఇట్లా నారా చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఒక సాధారణ వ్యక్తిగత జీవితం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. ఒక జీవిత కాలంలో ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక చీఫ్ జస్టిస్ కావచ్చు, ఎన్నో లేకపోతే ఒక కంపెనీకి సీఈఓలు కావచ్చు. అలాంటి గొప్ప గొప్ప కళలు కలండి. ఆ కళలు సాకారం అయ్యే విధంగా కష్టపడండి అని తెలియజేసుకుంటూ, సక్సెస్ అనేది ఎప్పుడు కూడా చాలామంది యాక్సిడెంట్ అనుకుంటారు. ఇట్ ఈస్ నెవర్ అన్ యాక్సిడెంట్. సక్సెస్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెలెంట్లెస్ హార్డ్ వర్క్. పట్టుదల వదలకుండా ఒక పర్సివరెన్స్ తోటి వర్క్ చేసిన వాళ్ళకే సక్సెస్ ఎక్కువ రోజులు వస్తుంది, నిలబడుతుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు మీ జీవిత చరిత్రలో ఒక అధ్యాయాన్ని రాసుకున్నారు. వెళ్ళి చక్కగా ఒక పుస్తకాన్ని, పూర్తి పుస్తకాన్ని తయారు చేసుకొని సక్సెస్ అయ్యి ఎందుకంటే మీరు చేసేదే ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కానీ దేశ భవిష్యత్తుకు కానీ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి జిల్లాలో 33 నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థుల్ని అలాగే హెడ్ మాస్టర్ స్టాఫ్స్ని అలాగే వారి తల్లిదండ్రుల్ని ఇక్కడ సీకే కన్వెన్షన్కి ఆహ్వానించి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి పరిపాలిస్తే ఎలా ఉంటుందో, అలాగే ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఆ వ్యక్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజున మనం గత సంవత్సరం ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు ఫలితాలను మనందరం కూడా గమనించాలి. నారా లోకేష్ గారు విద్యాశాఖను తీసుకోవడంలో బలమైన కారణం ఉంది. చాలామంది సహచరుల వారికి వేరే శాఖలు తీసుకోమని చెప్పి సలహాలు ఇచ్చినప్పటికి కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం కోసం, సంస్కరణ తీసుకురావడం కోసం, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వారు విద్యాశాఖను తీసుకొని భవిష్యత్తులో కూడా మరలా విద్యాశాఖనే ఆయన తీసుకుంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనందరం చూసాం, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అనేక సమస్యలను ఈరోజు పరిష్కరిస్తున్నారు. విద్యార్థుల కోసం తల్లికి వందనం కానివ్వండి, స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, అలాగే అనేక సదుపాయాలు కల్పిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల కన్నా మెరుగ్గా ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నతమైన అవకాశాలు, పరిస్థితులు కల్పిస్తూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు వారి నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రైవేట్ పాఠశాల కంటే కూడా మెరుగైన స్థితికి వెళ్ళే దశలో ఉన్నాయి, భవిష్యత్తులో వెళ్తాయి కూడా. ఎందుకంటే ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులు కూడా వారు కల్పిస్తున్నారు. ఈ రోజున ఇంత మెరుగైన మార్పులు సాధించిన విద్యార్థులు వారి కృషిని అభినందిస్తూ, వారిని ఈ విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల్ని, అలాగే వారి వెనుక ఉండి నడిపించిన తల్లిదండ్రులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, ఒక చదువుకున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో మనందరం కూడా ఈరోజు చూసాం. ఈ రోజున పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ విద్యార్థులందరినీ కూడా సుమారుగా 63 మంది విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయుల్ని ఈ వేదిక ద్వారా ఇక్కడ చేర్చి
వారందరికీ ప్రేరణ కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మరింతగా రాణించాలని చెప్పి నా ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, సభను అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు నా అభినందనలు. నా పేరు బావిరెడ్డి దివ్య తేజశ్రీ. మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజులంక గ్రామం. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కొల్లూరులో చదువుకున్నాను. నాకు 600 మార్క్స్కి 596 మార్క్స్ వచ్చాయి. నేను ఇన్ని మార్క్స్ సాధించడానికి నా టీచర్స్, నా పేరెంట్సే దీనికి ముఖ్య కారణం. మా టీచర్స్ నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వెన్నంటే ఉంటూ నాకే అర్థం కాని ఉన్నా వాటిని రోజు క్లారిఫై చేస్తూ నాకు తోడుగా ఉన్నారు. ఎప్పుడు నన్ను అభినందించేవాళ్ళు. ప్రతి దానిలోనూ నన్ను ముందుకెళ్ళడానికి చాలా ప్రోత్సహించారు. నేనే కాదు, మా పాఠశాలలో ఇంకా చాలామంది విద్యార్థులు చాలా మంచి మార్కులు సాధించారు. నేను ఈరోజు 596 మార్కులు సాధించి ఇక్కడ చోటు సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మా ఉపాధ్యాయులే ముఖ్య కారణం. ఇంకా మా పాఠశాలలో విద్యార్థులు కూడా చాలా ప్రతిభను చూపించారు. నేను ఇన్ని మార్కులు సాధించడానికి కారణమైన మా టీచర్స్కి, పేరెంట్స్కి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఈ స్టేజ్ దాకా వచ్చామంటే దాని వెనకాల ఎవరో ఒకరు మనకి పుష్ చేస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళే మనకి మన టీచర్స్ అండ్ పేరెంట్స్. మన టీచర్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మనం ఇక్కడ దాకా అసలు రాలేము. ఇది చాలా డిఫికల్ట్ జర్నీ. దీంట్లో నాకైతే పర్సనల్గా మా పేరెంట్స్ ఫస్ట్, దాని తర్వాత మా టీచర్స్, దాని తర్వాత మా హెచ్ఎం సార్ మాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టడం, ప్రతిరోజు మాకు కాన్ఫిడెన్స్ తెప్పించడం, మోటివేషనల్ క్లాసెస్ పెట్టడం చేసేవారు. మా టీచర్స్ కూడా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుని బాగా ఏం అర్థం కాకపోయినా ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని ఎప్పుడు కావాలంటే ఎప్పుడు డౌట్స్ అడగమని చెప్పి మమ్మల్ని ఎప్పుడు కూడా నో అనకుండా ప్రతిసారి మమ్మల్ని పుష్ చేస్తూనే ఉండేవారు. మా పేరెంట్స్ అయితే అసలు ఏది కావాలంటే అది నువ్వు చదువుకో చాలు అనేవారు. అసలు ప్రెషరే లేకుండా చదువుకున్నా మేము ఇంత బాగా చేశాము. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలామంది ఏదో చులకన భావనగా చూస్తారు, కానీ అది మొత్తం తప్పు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండింది. ప్రైవేట్ స్కూల్స్లో అక్కడ ఇక్కడ అయితే జస్ట్ చదువు మీద ఫోకస్ ఉండింది. కానీ మనం చదువుకున్న ఎన్విరాన్మెంట్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండింది. మనం జస్ట్ చదువులోనే కాదు ఏ రంగంలో అయినా ముందుకెళ్ళే సత్తా మనకుంది. థ్యాంక్ యూ.